ఏంట్రా ఎప్పుడూ లేనిది నన్ను బయటికి తీసుకొచ్చారు? ఏంటి విషయం? అంటే అది నాయనమ్మ అక్కొకళ్ళని లవ్ చేసింది. అతను నాకు బాగా నచ్చాడు. అయితే అతన్ని నువ్వు పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా ఏంటి? చిచ్చి అలాగదు నాయనమ్మ. అంటే చాలా మంచోడని చెప్తున్నా. నువ్వాపు. నువ్వు చెప్పు. అంటే అబ్బాయి చాలా మంచోడు నాయనమ్మా. ఉఫ్. అది కాకుండా ఇంకేమైనా చెప్పు. చెప్పడం ఎందుకు, చూపిస్తా. నితే పపగ సదనే పమ పగ మరే సా సా ప మరే సదనే పమ పగ మ ప పసాని మ పని సా గ గ మరే సా సాని స పని మ ప మరే సని సరి మ పపగ సదనే పమ పగ మరే సా సా ప మరే సదనే. హలో అండి, హ్మ్. ఐమ్ నితిన్. అది వినపడింది. నాకు తెలియంది ఏదైనా చెప్పు. కాఫీ, ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. అయితే ముందు కాఫీ చెప్పు. ఓ బద్రి, 4 కాఫీస్. హాయ్ సిట్ సిట్. హ్మ్. ఇప్పుడు మీ కథ చెప్పండి. నేను చెప్తానానమ్మా. హ్మ్? అక్క గురించి తెలిసిందేగా. హ్మ్. ఏంట్రా పైన చూస్తున్నావు? ఏముందక్కడ? ఫ్లాష్ బ్యాక్ నానమ్మా, అలా పైకి చూడు. చుట్కీ హ్మ్? ముందు టిఫిన్ తినేసి వెళ్ళు. మెను ఏంటి? ఇడ్లీ. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇంట్లో ఇడ్లీలు చేయొద్దని? ఒక్క చుట్కీ కోసం ఇంట్లో ఎవరు తినద్దా? నువ్వు తను అడగకుండా ఉండాల్సింది. పొద్దున్నే ఎటా వెళ్తా ఉంది, మూడ్ స్పాయిల్ అయిపోతుంది కదా. ఓహో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి మంచి రెస్టారెంట్లో తిను. అదే ప్లాన్. ఎక్కడమ్మా? గండిపేటలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారంట. కత్తిలాగా ఉన్నాయంట టిఫిన్స్. అంత దూరం డ్రైవ్ చేసుకెళ్తావా? నీకు కాళ్ళు నిప్పట్టమమ్మా. సన్నీని తీసుకెళ్ళు. డ్రైవర్ లేకుండా నేను ఎక్కడికైనా వెళ్తానా డాడీ? నేను రాను. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్స్ యు నో. సన్నీ, ఫ్రెండ్స్తో మొన్నేదో స్పెయిన్కి వెళ్తానన్నావు. ఇప్పుడు వెళ్ళరా? వర్క్స్ అన్నావుగా, వర్క్స్. ఈడెక్కడా? రాక డ్రైవర్, యువర్ హియరా? ప్రిన్సెస్ షుట్కీకి స్వాగతం. అంత వద్దులో. సరిపోయారు. రోజు ఇడ్లీ తినేవాళ్ళే వస్తారు చుట్కీకి. రేపు చుట్కీ కూడా అదే నేర్పుతారు. బాగుంటుందా? సరే, ముందెళ్ళి నాకు పట్రా. ఏంటి? ఇడ్లీ యాక్చువల్లీ 2 ప్లేట్స్ తెచ్చేయండి. 2 ప్లేట్స్ ఎందుకురా? అంత ఆకలేస్తుందా? ఒక ప్లేట్ నీకేరా. నేను ఆల్రెడీ పూరి ఆర్డర్ ఇచ్చా కదా. అరే, ఇడ్లీ ఇస్ గుడ్ ఫర్ యర్ హెల్త్. ఇట్స్ గుడ్ ఫర్ యర్ గట్. ఇట్ హాస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అండ్ ఇట్స్ ఫర్మెంటెడ్. అండ్ ఆల్సో బై హ్యావింగ్ ఇంకా నేను ఇడ్లీ తింటా. అది ఏ హాయ్, ఎప్పుడొచ్చావు? ఇంత నుంచి మీ కాన్వర్సేషన్ వింటూ ఉన్నా. ఈ వాయిస్ ఎక్కడ ఉన్నట్టుంది అనిపించింది. అవునా? బై ద వే ఇస్ మై ఫ్రెండ్ నితిన్. హలో. ఓ, ఇంతకు ఇడ్లీ గురించి మాట్లాడింది మీరేనా బ్రో? యా బ్రో, బిగ్ ఫ్యాన్. వాట్ డు యు హావ్? ఆల్వేస్ ఇడ్లీ బ్రో. మరి అదేంటి? ఏ, అది తినింది నేను కాదు. ఆ తొక్క తినడానికి అమీర్పేట నుంచి గండిపేట తెచ్చింది మా అక్క. చుట్కీ వచ్చిందా? ఇక్కడెక్కడ ఉండాలి బ్రో. అక్క ఇట్రా. ఏయ్, ఒక్క నిమిషం. హాయ్. హాయ్. రే సుహాస్, ఎప్పుడొచ్చావు యుఎస్ నుంచి? అసలు చెప్పలేదేంటి? యా, ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. అంత టైం లేదు నా దగ్గర. ఏముంది, ఈసారి బ్యాచ్ అంతా కలుస్తున్నారు. సన్నీని కూడా తీసుకొచ్చాయి. అఫ్ కోర్స్, నేను డ్రైవర్ లేకుండా ఎక్కడికి రానని తెలుసు కదా. ఇదేంటి చిన్నపిల్ల దెబ్బలు తగ్గించుకుంటుంది? బై ద వే ఇస్ మై ఫ్రెండ్ నితిన్. ఓ హాయ్. హలో. చూడ్డానికి బాగానే ఉన్నాడుగా, కానీ ఇడ్లీ తింటున్నాడా? ఓ మై గాడ్, యాక్. సో బేసిక్లీ వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రో? I'm from Tamil Nadu, bro. But I have a lot of business here. I keep going up and down. మరి
పైన కింద ఎన్నిసార్లు చేయడం బదులు ఒకేసారి ఇక్కడ ఫ్లాట్ తీసుకోవచ్చు కదా. లేదు బ్రో, ఐ జస్ట్ లవ్ మై ప్లేస్. ఐ కాంట్ లివ్ ఎనీవేర్ ఎల్స్. మరి ఆక్సిజన్ ట్యాంక్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు బ్రో? అదే ఐ కాంట్ లివ్ ఎనీమోర్ అన్నారు కదా. ఓ ఏంటి పొద్దున్నే మీటింగ్ పెట్టారు? ఆ, నీ గురించే, నీ సంబంధాల గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు ఎటువంటి వాళ్ళు కావాలి? నాకు ఎలాంటి వాళ్ళు కావాలో నాకే తెలీదు, ఇంకేం చెప్తాను మీకు? క్లారిటీ ఇవ్వదు. పోనీ మీకు తెలుసా? ఇతను ఈ అబ్బాయి నో 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 నో. అయ్యో, ఇలా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తే నీ పెళ్ళెప్పుడు చెయ్యాలి? ఇంకా సన్నీగడ్ పెళ్ళెప్పుడు చేయాలి? ముందు వాడికే చేశాను, నాకేం ప్రాబ్లం లేదు. ముందు నీకు పెళ్లి చేయకుండా సన్నీ గారికి చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మనం ఆడుకుందాందా? ఓకే. అరే, Which game? మేమంతా నీ పెళ్లి కోసం ఇంతలా టెన్షన్ పడుతుంటే అసలు ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగా? ఉష్. అసలు అతను రిజెక్ట్ చేయడానికి ఒక్క రీజన్ చెప్పు. అతని ఫేవరెట్ టిఫిన్ ఇడ్లీ అంట. నాయనమ్మా. చెప్పు చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు ఒప్పించేస్తే హే గైస్. హాయ్ బ్రో, వాట్సాప్? ఇడ్లీ సాంబార్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఓ, ఈ చిన్న పాప కూడా వచ్చిందా? హాయ్ రా, నీకోసం వెయిట్. పద. ఇక్కడ స్టార్టర్స్లో ఏం బాగుంటాయి? అన్నీ బాగుంటాయి. అవునా? యూ కెన్ ట్రై ఎనీథింగ్. స్కాన్ చేయి. ఓ సెట్ సెట్. లిసన్, వేస్ యర్ గర్ల్ ఫ్రెండ్? తను రాలేదు, ఏదో వర్క్ ఉందంట. నాకు అలా అనిపించట్లేదే. షీ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మీట్. నిజం చెప్పు. అదో పెద్ద కథలే. అయితే కన్క్లూషన్ చెప్పు. చిన్న గొడవ అయింది, ఇంకా రానంది. ఓ, మళ్ళీ అడగాల్సింది కదా. ఏ, తనకే అంత ఉంటే నాకెంత ఉండాలి? అసలు నా తప్పే లేదు తెలుసా. తప్పు నీదా తనదా కాదురా. తను చేసిన మిస్టేక్ ఏంటో తనకి అర్థమయ్యేలా చెప్పాలి. దట్ టు వెన్ షీ ఇస్ నాట్ యాంగ్రీ. నీకేం తెలుసు బాబు, తను అస్సలు వినదు. ఎవరైనా వింటారురా, అంతా నువ్వు చెప్పే ఫ్లోలో ఉంటుంది. ఈ మొమెంట్స్ మళ్ళీ పోతే రావు. ఇంకోసారి రమ్మని అడుగు. అయితే ఏంటి ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పాలా? చెప్తే ఏం పోద్ది? నేను చెప్పను. ఇప్పుడు చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఏ గొడవైనా మళ్ళీ నేనే వెళ్ళి సారీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ డ్రామా హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు. రే, గర్ల్స్ ఆర్ రియలీ ప్యాంపర్డ్ ఇన్ దేర్ హౌస్. దే ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ అస్. నువ్వు అర్థం చేసుకొని సారీ చెప్పడం వల్ల ఏమవుతుంది? అండ్ ద మొమెంట్ షీ రియలైజెస్ ద మిస్టేక్ ఇస్ హర్స్, షీ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ మోర్. నా మాట విని వెళ్ళి ఇంకోసారి అడుగు. ఓకేరా, ఐ లాస్క్. పాప ప్లీజ్, అందరున్నారు, బాగుంటుంది, రావచ్చు కదా. చూస్తా కాదు, క్యాబ్ బుక్ చేస్తా, వచ్చేయి. అది హలో హలో చా. వాట్ హ్యాపెన్? చూసావా ఎంత పొగరో? అందుకే నేను అడగనని చెప్పింది. అసలు ఏమైందిరా? రాని అడిగితే ముందేమో చూస్తా అనింది. చూస్తా కాదు చెప్పు క్యాబ్ బుక్ చేస్తా అంటే ఇప్పుడేమో ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. ఓ, అయితే తిట్టకుండానే కాల్ కట్ చేసిందా? తను చాలా మంచిదిరా. అదే వేరే వాళ్ళైతే తిట్టి మరీ కాల్ కట్ చేసేవాళ్ళు. తిట్టే అంత నేనేమన్నాను రా ఇప్పుడు? మీకు ఆల్రెడీ గొడవ అయింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని రమ్మన్నావు. ఇలా కట్ చేయక ఇంకేం చేస్తుందిరా? షీ వాంట్స్ టు కమ్ హియర్ యాస్ యువర్ గర్ల్ ఫ్రెండ్, నాట్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్. నువ్వు వెళ్ళి పికప్ చేసుకొని రా, డెఫినెట్గా వస్తుంది. గో. ఓకే. Akka, his name is Nitin. He's such an understanding guy, you know. I don't know. You must know. Why? What are you trying to say, Sunny?
అలా కాదు, క్యాషువల్గా చెప్తున్నా. సరే నువ్వు పక్కెళ్ళాడుకో. జన్మలో మారదు. సన్నీ, రే సన్నీ, సన్నీ. ఏమైందక్క? నిద్రపడ్డం లేదా? ఎవరిని గుర్తొస్తున్నారా? చెప్పు. బా. చెప్పక్క, చెప్పు. మన ఫ్యామిలీ నేను హ్యాండిల్ చేస్తాను. నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నీకు అంత ఆత్రంగా ఉందా? అంటే ఈ టైంలో వచ్చావంటే పొద్దున టాలెంట్ హ్యాండ్సమ్ గైతో లుక్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి కదా, డిస్టర్బ్ అయ్యి నిద్ర పట్టట్లేదేమో అనుకున్నా. ఎవరు? ఆ ఇడ్లీ సాంబారా? ఆ, చి, ఆన్ టాప్ ఆఫ్ దట్ గుండు. అయితే ఏంటి, ఆండ్రూ టేట్ తెలుసు కదా, మరి హీ హాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ బేస్. నువ్వు అది కన్సిడర్ చేయకు. నీకు నార్మల్గా ఎలా అనిపించాడు? నాకేం తెలుసని ఏదన్నా అనిపించడానికి. అయినా తెలుసుకుని నువ్వేం చేస్తావు? కలుపుతాను, నేను కలుపుతాను కదా బ్రో. థ్యాంక్ యూ. అవును, నీ ఫ్రెండ్ నితిన్ ఇక్కడెక్కడ ఉంటాడన్నావు కదా, ఏం చేస్తుంటాడు బ్రో మనోడు? ముందు బెంగళూరులో జాబ్ చేసేటోడు. ఓహో, అస్సలు పాసిబుల్ కాదు. ஹலோ மா சொல்லுங்கம்மா வெளியே இருக்கேன் கால் பண்ணுறேன் கால் ఆండ్రూ టేట్ ఏంటి బ్రో, ర్యాండమ్గా స్క్రోల్ చేస్తుంటే ఆండ్రూ టేట్ కంటెంట్ వచ్చిందా? నో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆండ్రూ టేట్. ఐ డోంట్ మిస్ హిస్ పాడ్కాస్ట్ ఆర్ ఇంటర్వ్యూస్ అండ్ ఎస్పెషల్లీ హిస్ లాస్ట్ పాడ్కాస్ట్. రేయ్ ఆపు. నువ్వు చెప్పేది వాళ్ళిద్దరి లవ్ స్టోరీ లాగా లేదు, మీ ఇద్దరి లవ్ స్టోరీ లాగా ఉంది. చిచ్చి, సర్లే వాళ్ళిద్దరు లవ్ స్టోరీనే చెప్తా. ఏంటి బ్రో, ఆండ్రూ టేట్ లాగా ఉన్నావు, జానీ సిన్స్ లాగా ఉన్నావు. అంత లేదు బ్రో, అంత లేదు. రేయ్ ఆపరా. ఈ ఆండ్రూ గాడెవడో? అతను పెద్ద మోటివేషనల్ స్పీకర్ నాయనమ్మా. మరి జానీగాడు? దోళ తీరిందా చెప్పు. అంతా కాదులే కానీ నాయనమ్మా, అసలు వీళ్ళిద్దరు కనెక్షన్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇలా ఇలా కలుపుకుని తింటే ఉంటుంది. ఆహా, ఎక్సలెంట్. అదే కదా నేను చెప్పింది, తిను తిను.
హే బ్రో. ఓ హలో, మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్స్ వస్తా అన్నారు, అందుకే వచ్చాను. ఓ, అప్పటి వరకు ఇక్కడ కూర్చోండి. సన్నీ, నీ ఇన్స్టా ఏంటి? రేటు ఇవ్వండి, నేను చూసుకుంటాగా. ఇదిగో. మరి మీది? ముందు రిక్వెస్ట్ పెట్టింది మా అక్క అకౌంట్కే బ్రో. ఓ, చాలా సెగలున్నాయి నీలో. ரோட்டை பார்த்து ஓட்டுனா సారీ సారీ. என்னண்ணா சுட்டா சுட்டா ఒరేయ్, ఒక్క నిమిషం. ఇదంతా నీకెలా తెలుసు? నువ్వు చూసావా? నేను చూశాను, నువ్వేనని సరిగ్గా చూడలేదు. ఉమ్. ఇక్కడ కూడా నువ్వున్నావా? నో, నేను లేను. మరి ఎలా చెప్తున్నావు? అంటే లవ్ స్టోరీ కదా, ఫ్లాట్గా ఉంటే ఏమవుతుందని కొంచెం మ్యాగీ మసాలా యాడ్ చేశాను. సర్లే, ఉన్నదన్నట్టుగా చెప్తాను. వద్దు, ఆపేయ్. ముందు నువ్వు పక్కకెళ్ళి ఆడుకో. సర్లే, సింపుల్గా ఓ పాటలో చెప్పేస్తా. వద్దులే, 4 నిమిషాలంటే చాలా లాగ్. పోనీ 2 minutes అయినా చూడు. వీడేనడు. నానమ్మ ప్లీజ్ నానమ్మ. సర్లే కాని ఇంకేం చేస్తాను? ఏం కనపడ్డం లేదురా. ఈసారి అటు కాదు, ఇటు. ఓ, ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికుల, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల, వీరిదారొకటే మరి దిక్కులే వేరులే, ఊపిరొకటేలే, ఒక్క శ్వాసల నిశ్వాసల అటాడే విదే ఇదా ఇదా పదే పదే కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా రాసే ఉందా.
எப்ப பார்த்தாலும் போனை நோடிக்கிட்டே இருக்க? வாட்ஸ் ஹேப்பனிங் வித் யூ? எதுக்கு எப்ப பார்த்தாலும் ஹைதராபாத் போயிட்டே இருக்க? ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే. కాలం మంచు కత్తి గుండెల్లోకొచ్చే గాయం లేదు గాని దాడంతో నచ్చే. నిజమో భ్రమో కలతో కలో ఏదో జన్మ బాధే పోదే ప్రేమై నాయనమ్మా ఎలా ఉంది? అది వాళ్ళు చెప్పాలి. సర్లే, ఇంక నువ్వు పక్కకెళ్ళి ఆడుకో. సైలెంట్గా ఉంటాను నేను. చూడండి, ఈ చాటింగ్లు డేటింగ్లు కాలేజీ పిల్లలు కూడా చేసుకుంటారు. కానీ వాళ్ళెంతకాలం కలిసి ఉంటారో వాళ్ళకే తెలీదు. నాకో విషయం చెప్పండి, అసలు మీలో ఏం చూసి ఒకళ్ళకొకళ్ళు లవ్ చేసుకున్నారు? అది మంచోడు ఆహా. అండ్ ఇంకా ఇంకా ఆ, పోనీ నువ్వు చెప్పు, ఆవిడ చెప్పలేకపోతాంది. అంటే తనలో హ్మ్, ఆ, అంటే ఆ, హ్మ్. చుట్కీ, అసలు మీ ఇద్దరి టేస్టులు వేరు, ఆలోచనలు వేరు. మరి ఎలా కలిసి ఉందాం అనుకుంటున్నారు? నీకు తెలుసు కదా నాయనమ్మా, నాకు చిన్నప్పటి నుంచి ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ సాంబార్ రోజు తినమన్నా తింటాను. అండ్ నా ఫేవరెట్ హీరో సూర్య. నాకు చెప్పడం రావట్లేదు కానీ నీకు అర్థమైంది కదా. హ్మ్, ఆ. అంటే నేను కూడా అలాగే మెచ్యూర్డ్గా మంచి అండర్స్టాండింగ్గా ఒక అమ్మాయి కావాలనుకున్నాను. మీకు తెలుసు కదా చుట్కీ ఎలా ఉంటుందో. కానీ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఆ, నా ఫేవరెట్ హీరోయిన్ కూడా మీనాక్షి చౌదరి. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాడు? నేను సూర్య తమిళని అని చెప్పాను, నువ్వు మీనాక్షి చౌదరి ఎందుకు చెప్పావు? అంటే నువ్వు చెప్పావు కదా, అదే సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిపోయా. చూసారా, మీరు ఒకళ్ళనొకళ్ళు ఎందుకు లవ్ చేసుకుంటున్నారో మీకే క్లారిటీ లేదు. ఒకరిని మనం ఎందుకు ఇష్టపడుతున్నామో అన్న విషయం తెలిస్తే ప్రేమించొచ్చు. అదే ఎందుకు ఇష్టపడుతున్నామో అని తెలియకుండా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవచ్చు. బికాస్ దాట్ ఈస్ ట్రూ లవ్. థ్యాంక్ యూ నాయనమ్మా. థ్యాంక్ యూ నాయనమ్మా. బాబు ఆగమా, నువ్వెక్కడ పెడదామని? అంటే కాళ్ళకి దండం పెడదామని. అంతొద్దులే బాబు, ముందు బిల్లు కట్టేసి బయలుదేరతాం. బిల్లేండి నాయనమ్మా, ఇదంతా బావదే. అక్క బావ ఇక్కడే కలిసారంట. అక్కకి ఇది నచ్చిందని బావ ఇదంతా కొనేశారు. ఆహా, అంతేకాదు నాయనమ్మా, ఇప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటాడంట. అబ్బో, కూర్చో అయ్యా. అరే ఇంకేం కావాలరా, ఒప్పుకున్నాను కదా.
ఒప్పుకోవడమే కాదు నానమ్మ, ఇంట్లో వాళ్ళని కూడా నువ్వే ఒప్పించాలి. ఆ? మమ్మీ డాడీ అమ్మమ్మ పెద్దనాన్న గారు వాళ్ళు అత్త వీళ్ళందరి గురించి నీకు తెలిసిందే కదా నాయనమ్మ. అసలే ఇంత కాంట్రాస్ట్ కాంబినేషన్ అంటే అస్సలు ఒప్పుకోరు. నువ్వే అవునమ్మా. ఒప్పించాలి నాయనమ్మ. ఈ విషయం నాకు కాకుండా ఇంట్లో ఇంకెవరికి తెలుసు? నీకే ఫస్ట్ చెప్తున్నాం నాయనమ్మ. ఆ. నీకన్నా నాకు ఎవరి డెసిషన్ ఇంపార్టెంట్ కాదు. అయినా నీ అంత ఓపెన్ గా అండర్స్టాండింగ్ గా ఇంకెవరుంటారు చెప్పు? ఏహే, అసలు నాన్నకి ఇదో పెద్ద మ్యాటరే కాదు. బాహుబలిలో శివగామి ఎంత పవర్ఫుల్లో మన ఫ్యామిలీలో నాన్నమ్మ కూడా అంతే. ఒక భారీ సభ పెట్టి అందరికీ మీ పెళ్లి గురించి చెప్తే ఎవ్వరూ ఎదురు చెప్పలేరు. ఏమంటావు నాయనమ్మ? మ్మ్. రేపే సభకి ఏర్పాట్లు చెయ్యండి. నాకు మాత్రం ఏం తెలుసు? ఇష్టపడ్డానికి కారణం తెలిస్తే ప్రేమించొచ్చు. అదే కారణం తెలియకుండా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవచ్చు. సింధుకి నితిన్తో పెళ్లి జరుగుతుంది. ఇదే నా మాట, నా మాటే శాసనం. అదేంటమ్మా, నీ మాట ఎప్పుడైనా కాదన్నావా? నువ్వే డిసిషన్ తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటావు. మా అందరికీ ఓకే అమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా. నేను చుట్టా రుంపి మామింటికి వెళ్ళిపోతాం. హ్మ్. హ్మ్. హే హే, అది పెట్టావుగా పిడి. లెట్స్ ప్లే. చుట్టా చుట్టా, అసలు ఎవరితో మాట్లాడుతున్నావు? మామకి హాయ్ చెప్పు. మామకి ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. అది మామ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఐ లైక్ హిమ్. అయితే మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? యా. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నో, నిన్ను కూడా తీసుకెళ్తాను కదా. అది ఐ వాంట్ టు కాల్ హిమ్ మస్రూంపి మామ. రూంపియా? సరే నీ ఇష్టం. మరి నేనేమని పిలవాలి? బావా బావా అని పిలు. బ్రో వద్దు. చిచి, అసలు ఆడపిల్ల బిహేవ్ చేయ, మాకు చూడలేకపోతున్నాం ఇక్కడ. ఓ, నాకే అనుకున్నాను, నీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకేంటి బావా, మా ఫ్యామిలీలో అందరూ మా అక్కని ఒక అబ్బాయిలానే చూస్తారు తెలుసా. ఫస్ట్ నువ్వు అందరినీ ఎలా ఒప్పించాలో చెప్పు. హా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీన్ని చాలా తెలివిగా డీల్ చేయాలి. తెలివిగానా? అయితే నువ్వేం చేయలేవుగా ఇందులో. సరే వెళ్తా అయితే. సారీ కూర్చో. ఇందాక నువ్వు పని చేసావు, ఇప్పుడు నేను పని చేశాను. చెల్లు సర్లే చెప్పు. సరే, నాకు వైట్ బోర్డ్ కావాలి. దేనికి? ప్లాన్ కి ఆ మాత్రం హడావిడి లేదే, నేను ప్లాన్ వేయలేను. ఏ, నీకు మ్యాజిక్ కూడా వచ్చా? స్టెప్ 1, ముందు నితిన్ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి. அண்ணாவை எங்க வீட்ல கல்யாணம் பண்ண சொல்லி சொல்லியே எல்லாரும் வெறுத்து ఏ போயிட்டாங்க. వెయిట్ பண்ணுங்க, இங்க எல்லாருக்கும் தமிழ் தெரியாது, కొంచెం తెలుగులో சொல்லுங்க. ఓకే, అన్నని పెళ్లి చేసుకోమని అడిగి అడిగి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ హీ సేస్ హీ వాంట్స్ టు మ్యారీ అ బాయ్, ఓకే అనేలా ఉన్నారు. గుడ్. స్టెప్ 2, ముందు నాన్నను ఒప్పించాలి. మరి నాయనమ్మ? నాన్నమ్మ గురించి తెలుసుగా. తన మాటే శాసనమంట, తన మాటే ఏదం అంట, తను చెప్పిందే చెయ్యాలంట. ఎవరైనా తన పేరే శివగామంట.
కాబోయేవాడు మనవాడే అయ్యుండాలి, హైదరాబాద్లోనే ఉండాలి. నా మాటే శాసనం అని శివగామిలా చెప్పింది కదా. మరి నాన్నతో అంత ఈజీ అనుకుంటున్నావా? మరి అందుకే ఈ ప్లాన్ విను. ముందు మనం డాడీని ఒప్పించాలి. నీ మీద ఎలాగో డాడీకి ప్రేమ ఎక్కువే కాబట్టి కాస్త ఆలోచించినట్టు యాక్ట్ చేసి లాస్ట్లో ఓకే అనే అంటారు. మరి నాయనమ్మ ఒప్పుకుంటుందంటావా? దానికి సన్నీ గారి దగ్గర ఒక ప్లాన్ ఉందంట డాడీ. ఓ, ఇంకా మిగతాల్ని డాడీయే ఒప్పిస్తారు. స్టెప్ నెంబర్ 3, మన ఫ్యామిలీ వాళ్ళందరూ ఒప్పించాక అసలు మీ మ్యాటరే తెలియదు అన్నట్టు యాక్ట్ చేయమనాలి. అలా ఎందుకు? మా ఫ్యామిలీలో ఎవరే డెసిషన్ తీసుకోవాలి అన్నా ముందు మా నాన్నమ్మకే తెలియాలి. అలా జరగకపోతే ఇంకా పని జరగదు. సో ముందు మా నాన్నమ్మ సైడ్ నుంచి నరుక్కుంటూ రావాలి. ఓ, మంచి మంచి కట్టుబాట్లు. మరి స్టెప్ నెంబర్ 4 ఏంటి? నువ్వు ముందు సింక్ లో ఉండు, స్క్రీన్ ప్లే ఫాలో అవ్వు. స్టెప్ 4 కాదు, స్టెప్ 0. నాన్నమ్మకి మీ లవ్ మ్యాటర్ చెప్పి పెళ్లికి ఒప్పించాలి. ముందు మీ విషయం నాన్నమ్మకే తెలుసు అన్నట్టు నాయనమ్మని నమ్మించాలి. ఆ తర్వాత ఇంట్లో నువ్వే ఒప్పించాలి నాయనమ్మ అంటూ బిల్డప్ ఇస్తూ బ్రతిమిలాడితే అప్పుడు తన పంతాలు పట్టింపులు అన్నీ పక్కన పెట్టి మీకోసం ఆలోచిస్తుంది. ఆ తర్వాత క్లాప్స్. అంటే అది నాయనమ్మా. మీరు చెప్పకముందే నాకు తెలుసురా. అసలు మీ విషయం ఏంటో తెలుసుకుందామని నేను కూడా గేమ్ ఆడాను. కానీ సన్నీ, ఏ మాటకు ఆ మాటరా. నువ్వు మమ్మల్ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డావు. ఇదంతా మీ అక్క కోసమే. అక్క కోసమే? నిజం చెప్పు. సరే, అందరు మంచి మూడ్లో ఉన్నారు కాబట్టి నిజం చెప్పేస్తా. ముందు నీకు పెళ్లి చేయకుండా సన్నీ గారికి చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ముందు అక్కకి పెళ్ళి అవుతే మన ట్రాక్ క్లియర్ అవుతుందన్నమాట. అంటే నీకు కూడా ఎస్. ఆ